ఇప్పుడు వచ్చేసి ఇస్లాం గురించి నేర్చుకుందాం. ఇది ఎక్కడ వచ్చిందంటే అరేబియన్ పెనిన్సులా. బాగానైంది అక్కడ. అరేబియన్ పెనిన్సులా 7th century అప్పుడు. ఇస్లాం అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే సబ్మిషన్ టు గాడ్. సబ్మిషన్ టు గాడ్. ఇంకా టీచింగ్స్ ఆఫ్ ప్రొఫెట్ మహమ్మద్ని ఫాలో అయ్యేవాళ్ళు ముస్లిమ్స్. ప్రొఫెట్ మహమ్మద్ ముస్లిమ్స్ అవుతారు. ప్రొఫెట్ మహమ్మద్ లాస్ట్ మెసెంజర్ సెంట్ బై గాడ్. అబ్రహాం, మోసెస్ ఇలా చాలా ఉంటారు. అబ్రహాం లాస్ట్ మెసెంజర్. అబ్రహాం, మోసెస్ ఇలా ఉంటారు. క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అబ్రహాం వాళ్ళ కామన్ యాన్సిస్టర్ అని నమ్ముతారు. ఏమన్నా అంటారంటే ఒక ఏంజల్ రివీల్ చేసింది మెసేజ్ ఆఫ్ గాడ్ టు ప్రొఫెట్ మహమ్మద్ ఇన్ ద మౌంటైన్స్. ఏంజల్ టు ప్రొఫెట్ మహమ్మద్ రిసీవ్ చేసింది మెసేజ్ ఆఫ్ గాడ్. ఈయన ప్రొఫెట్ మహమ్మద్ దీనిలోని ఫాలోవర్స్కి చెప్పారు. ఫస్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మక్కాను వదిలి మదీనాకి మైగ్రేట్ అవ్వాల్సి వచ్చిన వాళ్ళు మదీనాకి. దాని తర్వాత మళ్ళీ మక్కాకు వచ్చారు. దిస్ ట్రావెల్ బ్యాక్ టు ఇదే హోలీ రూట్ అని అంటాము. ఇదే హజ్, హోలీ పిలిగ్రమేజ్, రివర్స్ రావడమే. మక్కా టు మదీనా పోయి మదీనా టు మక్కా రావడం. ఇది హజ్ తీసుకోవాలని వాళ్ళు ఒకసారి కోరుకుంటారు. ఆయన చనిపోయిన తర్వాత ప్రొఫెట్ మహమ్మద్ ఒక టీచింగ్స్ కానీ మాటలు కానీ ఇవన్నీ ఒక కంపైల్ చేసి ఫాలోవర్స్ కంపైల్ చేశారు. హదీత్ అనే ఒక దాన్ని హదీత్ అన్ని టీచింగ్స్ అండ్ డే టు డే లైఫ్ టీచింగ్స్ అండ్ సేయింగ్స్ అన్నీ కంపైల్ చేశారు ఫాలోవర్స్. హదీత్ హోలీ బుక్ ఆఫ్ ముస్లిమ్స్ ఇది ఇండియాలో ఎక్కువ ఇందులో సెక్స్ ఏమంటారు భాగాలు ఉన్నాయి. సెక్ట్స్ ఉన్నాయి. హనాఫీ, ఇందులో స్కూల్స్ ఏంటివి అంటే హదీత్ అనేది వీళ్ళ హోలీ బుక్. స్కూల్స్ ఏవి ఉన్నాయంటే 4 ఇందులో మేజర్గా. హనాఫీ, షఫీ, మాలికి, హన్బలి. బేసిక్ టెనెంట్స్ ఆఫ్ ఇస్లాం ఏం నమ్ముతారు అంటే ఒక్క అల్లా ఉన్నారు, మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ and that he sent his messenger Prophet Muhammad to help the people on the earth and we are the last prophet. ఇలా నమ్ముతారు అన్నట్టు. సో స్కూల్స్ ఏంటి అంటే హనాఫీ, షఫీ, మాలికి, హన్బలి. వీళ్ళు డే ఆఫ్ జడ్జిమెంట్ నమ్ముతారు. మెరిట్స్, బ్యాడ్ డీడ్స్ ఇవన్నీ ఉంటాయి, జడ్జ్ చేస్తారని అడుగుతారు. జడ్జ్ చేస్తారని అడుగుతారు. దాని ప్రకారం హెల్లో రెవెన్కి సెండ్ చేస్తారు అని కూడా అడుగుతారు. వీళ్ళు నమాజ్ 5 times a day చేస్తారు. నమాజ్ ఇస్ ప్రేయర్. ఫ్రైడే వచ్చేసి కమ్యూనిటీ మాస్క్లో చేస్తారు. దాన్ని జుమ్మా అంటారు. జుమ్మా నమాజ్. సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు మంత్ ఆఫ్ రంజాన్లో ఫాస్టింగ్ పెట్టుకుంటారు. దాని తర్వాత అయిపోయాక ఈద్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈద్ సెలబ్రేషన్స్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ నెక్స్ట్ మంత్. సో 1 month ఫాస్టింగ్ ఉండొచ్చి నెక్స్ట్ మంత్ ఈద్ చేస్తారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే ఆఫ్ ఈద్. కొంచెం మన ఎర్నింగ్స్ కూడా కొంచెం పూర్ వాళ్ళకి ఇవ్వాలి. అది జకాత్, చారిటీ.
జకత్ చారిటీ అంటాము, అది కూడా ఇవ్వాలి. స్కూల్స్ ఏవేవి? హనాపి, హన్బలి, షఫీ, మాలికి అని స్కూల్స్ ఉంటాయని చూసుకున్నాం మేజర్స్గా. ఇందులో వర్గాలు కూడా ఉన్నాయి, సెక్ట్. ఇండియాలో వచ్చేసి మేజర్గా షియా, సున్నీ 2 రకాలుగా ఉన్నవి. షియా అంటే ఏంటి అంటే పార్టీషన్స్ ఆఫ్ ఆలీ. వీళ్ళు సున్నీ వాళ్ళు సున్నాని ఫాలో అవుతారు, వీళ్ళేమో పార్టీషన్స్ ఆఫ్ ఆలీ. పార్టీషన్స్ ఆఫ్ ఆలీ. సున్నీ ఏమో సున్నా, షియా ఏమో పార్టీషన్స్ ఆఫ్ ఆలీ. రెండు ఏంటంటే సక్సెసర్ ఆఫ్ ప్రొఫెట్ మహమ్మద్ తర్వాత ఎవరు సక్సెసర్ అని. సున్నీ ఏమో సున్నాని ఫాలో అవుతారు, షియానేమో పార్టీషన్స్ ఆఫ్ ఆలీ. సున్నీస్ ఎవరిని ఫాలో అయ్యారు అంటే ప్రొఫెట్ మహమ్మద్కి ఎవరైతే క్లోజ్ ఉంటారో అక్కడి నుంచి ఇనిషియల్గా ఫాలో అయ్యారో వాళ్ళ నుంచి చూసుకొని అబూ బక్కర్ని ఫాలో అవుతారు. అబూ బక్కర్. వీళ్ళు ఏదంటే క్లోజ్గా ప్రొఫెట్ మహమ్మద్కి క్లోజ్గా ఉన్న వాళ్ళని, లేకపోతే ఇనిషియల్గా ఫాలో అయిన వాళ్ళని ఒకలో ఒక అబూ బక్కర్, సున్నీ అబూ బక్కర్. షియాస్ ఏం చేస్తారు అంటే ఏకంగా ఓన్ బ్లడ్ నుంచే ఉండాలి అని చెప్పి, అలాంటి బ్లడ్ రిలేషన్సే ఉండాలి అని చెప్పి ఫ్రమ్ హిస్ ఓన్ బ్లడ్ అండ్ సపోర్టెడ్ ద క్లెయిమ్ ఆఫ్ ఆలీ. ఆలీ అనే సన్ ఇన్ లా. షియాస్ వచ్చేసి ఆలీని ఓన్గా ఉండాలి, షియా అంటే స్వియా అట్లా అంటాం తెలుగులో, సన్ ఇన్ లా అని చూజ్ చేసుకుంటారు. ఎక్కువ మంది ఇండియాలో వచ్చేసి సున్నీ ఉన్నారు, సో అబూ బక్కర్ అని చెప్పి ఫాలోవర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఎక్కువ వచ్చేసి ఎవరున్నారు? సున్నీలు ఉన్నారు. కాకపోతే షియాస్ ఉండడం వల్ల కూడా కొంతమంది ఇండియాలో ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మొహరంలో తెలుస్తుంది. షియాస్ మొహరం చేసుకుంటారు. వీళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే రీఎనాక్ట్ ద గ్రూసమ్ డెత్ ఆఫ్ ఇమామ్ హుసేన్, ద యంగర్ సన్ ఆఫ్ అలీ. కాదు, the presence of Shias is made known on Muharram when they reenact the gruesome death of Imam Hussein, the younger son of Ali. ఇమామ్ హుసేన్ అనేట ఆయనని చనిపోయారు. ఇమామ్ హుసేన్ ఇమామ్ హుసేన్ ఎవరు అంటే యంగర్ సన్ ఆఫ్ అలీ. అలీ ఎవరు? షియాకు సంబంధించిన అని. కొన్ని చేంజెస్ అయినవి, దాని తర్వాత ఇక్కడ మారింది రిలీజన్ అని అర్థం. The presence of Shias is made known on Muharram when they reenact the gruesome death of Imam Hussein. సో మొహరం వచ్చేసి ఇమామ్ హుసేన్ సన్ ఆఫ్ అలీకి సంబంధించింది అలా అన్నట్టు. ఇందులో కొన్ని మూమెంట్స్ కూడా జరిగేవి, భక్తి మూమెంట్లా అంటే ఇక్కడ వచ్చేసేది ఏదంటే ఫస్ట్ అలీగర్ మూమెంట్. ఇది 19th centuryలో జరిగేది. అంటే మన ఫ్రీడమ్ టైప్ సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మోడర్న్ ఎడ్యుకేషన్ అవసరం ముస్లిమ్స్కి, సో అది పనిచేయడానికి బ్రిటిష్తో అని ఇంకా ఎదగడానికి వస్తుంది అలీగర్ మూమెంట్. ఇది వచ్చి కనిపెట్టింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేశారు. ఇంకోటి అహ్మదియా
మూమెంట్. ఇది ఎవరు ఆప్షన్ అంటే మిర్జా గులాం అహ్మద్. తనకు తాను గైడ్గా ప్రొక్లెయిమ్ చేసుకున్నాడు. గైడ్ అంటే గైడ్ని ఇంగ్లీష్ ఏమంటే మహదీ. పంజాబ్లో స్టార్ట్ అయింది ఒక గ్రూప్ క్రియేట్ చేయడానికి, ట్రూ ఇస్లామిక్ చేయడానికి. గులాం అహ్మద్, మిర్జా సానియా మిర్జా అలా మిర్జా గులాం అహ్మద్, అహ్మద్ ట్రూగా చేయడానికి అట్లా అని చెప్పి పంజాబ్ రీజియన్లో స్టార్ట్ అయింది ఇది. తను ఒక గైడ్ లాగా ప్రొక్లెయిమ్ చేసుకున్నాడు. ఫర్జీ మూమెంట్ హాజీ షరియతుల్లా ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు. బిగాన్ ద మూమెంట్. ఇంకొక ప్రోమినెంట్ వచ్చి దూదూ మియాన్, నయా మియాన్ అని ఇద్దరు ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే ప్యూర్ ఇస్లాంని ఫాలో అవ్వండి, ఆబ్లిగేటరీ డ్యూటీస్ ఆఫ్ ఇస్లాం ఫాలో అవ్వండి, అదేమంటే ఫరైజ్ పిఎఫ్ఏఆర్ఏ ఇది. అన్ఇస్లామిక్ ప్రాక్టీసెస్ని తీసేయండి, ముస్లిమ్స్ డ్యూటీస్ ఏంటో చేయండి, మన రైట్స్ ఆఫ్ టెనెంట్స్ అంటే అవి ఫాలో అవ్వండి. సో అహ్మదియా వచ్చేసి మిర్జా గులాం అహ్మద్ పంజాబ్లో. ఇంకొకటి వచ్చేసి ఫర్జీ మూమెంట్ వచ్చేసి స్టార్ట్ చేసింది ఎవరంటే హాజీ షరియతుల్లా, నయామియన్, దూదూమియన్. ఈ నయామియాను, నయా అండ్ దూదూ మియాన్ వీళ్ళు ప్రామినెంట్ లీడర్స్. స్టార్ట్ చేసి మాత్రం హాజీ షరియతుల్లా వచ్చేసి ఫరాజీగా ఫామ్ అయ్యాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తరీఖీ మహమ్మదియా మూమెంట్. ఇది వచ్చేసి సయ్యద్ అహ్మద్ బర్లేవి ఆర్మ్డ్ మూమెంట్. ఒక ఆర్మ్డ్ మూమెంట్ కూడా వచ్చేసింది. ఎగనెస్ట్ బ్రిటిష్ ఇస్లాం స్టేట్ ఎస్టాబ్లిష్ చేయండి మంచిదని చెప్పి తరీకా అంటే ఒక ప్రాపర్ తరీకా ఉండాలి. తరీకా ఐ మొహమ్మదియా అహ్మద్ బరేల్వి అనేటానే చేశాడు ఆర్మ్డ్ రెవల్యూషన్. ఇది మెయిన్గా అన్నట్టు. దాని తర్వాత క్రిస్టియానిటీ. ఇది ఎక్కువ వరల్డ్లో ఫాలో అయ్యేది రిలీజన్ ఇది క్రిస్టియానిటీ. ఇండియాలో కూడా ఉండరు చాలామంది. బర్త్ని, లైఫ్ని, డెత్ని నమ్ముతారు. రీసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మళ్ళీ వచ్చాడు అది కూడా నమ్ముతారు. జీసస్ క్రైస్ట్ ఒక టీచింగ్స్, తన లైఫే వీళ్ళకి టీచింగ్స్. ఒకటే గాడ్ ఉన్నారు, అది మొనోథిస్టిక్ రిలీజన్ అనొచ్చు. వీళ్ళ గాడ్ హెడ్ వచ్చేసి 3 టైప్స్ అన్నట్టు. గాడ్ హెడ్ కన్సిస్ట్ ఆఫ్ 3: ఫాదర్, గాడ్ హిమ్సెల్ఫ్, ద సన్ జీసస్ క్రైస్ట్ అండ్ ద హోలీ స్పిరిట్. సో ఫాదర్ వచ్చేసి గాడ్ హిమ్సెల్ఫ్గా 3 ఫామ్స్గా, సన్ వచ్చేసి జీసస్ క్రైస్ట్, హోలీ స్పిరిట్ కూడా ఉంటుంది ఒకటి. గాడ్ ఏం చేశాడంటే జీసస్ని మెస్సయ్యాని పంపించాడు వాళ్ళని సేవ్ చేయడానికి. తర్వాత జీసస్ని క్రూసిఫై అయిపోయాడు క్రాస్ మీద. తర్వాత రిసెక్టెడ్ 3 days ఆఫ్టర్ హిస్ డెత్. ఆ హెవెన్కి వెళ్ళక ముందు 3 daysకి మళ్ళీ బతికాడు. దాని తర్వాత హెవెన్కి వెళ్ళారు. మళ్ళీ జీసస్ రిటర్న్ అవుతారు, సెకండ్ కమింగ్లో ఉంటుంది. ఇది బైబుల్ ఫాలో అవుతారు. బైబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ 66 books. ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ దట్ అవుట్లైన్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ ఉంటాయి. అందులో టీచింగ్స్ ఆఫ్ మేజర్ ప్రొఫెట్స్ అండ్ హిస్ డిసిపుల్స్ కూడా ఉంటాయి. ఎలా క్రిస్టియన్స్ ఉండాలి, ఎలా బతకాలి అనేది ఉంటుంది. ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ అని 2 ఉంటాయి బైబుల్లో. క్రిస్టియన్స్, జ్యూస్ వచ్చేసి ఓల్డ్ టెస్టమెంట్స్ ఫాలో అవుతారు. బట్ క్రిస్టియన్స్ న్యూ టెస్టమెంట్స్ని కూడా ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతారు. ఓల్డ్ టెస్టమెంట్ ఏముంటుందంటే జెవిష్ పీపుల్ ఒక చరిత్ర చెప్తుంది, కొన్ని లాస్ చెప్తుంది ఫాలో అవ్వమని చెప్పి. ప్రొఫెట్స్ ఒక జీవితాలు ఉండేది చెప్తుంది. సో ఇంకా మెస్సయ్య రాబోతున్నాడు అనేది కూడా చెప్తుంది ఓల్డ్ టెస్టమెంట్లో. న్యూ టెస్టమెంట్ వచ్చేసి జీసస్ డెత్ తర్వాత రాసింది. ద ఫస్ట్ 4 books వచ్చేసి మాథ్యూ రాశారు. ఫస్ట్ 4 books ఆఫ్ న్యూ టెస్టమెంట్ మాథ్యూ, మార్క్, లూక్, జాన్ వీళ్ళు రాశారు ఫస్ట్ 4 books. దీన్ని గాస్పెల్స్ అంటారు.
దాన్ని గాస్పెల్స్ అంటారు. గాస్పెల్ అంటే గుడ్ న్యూస్. సో న్యూ టెస్టామెంట్లో ఫస్ట్ 4 బుక్స్ని రాసింది ఎవరు అంటే మాథ్యూ, మార్క్, జాన్, థర్డ్ ల్యూక్. ఇది గాస్పెల్స్ అంటే గుడ్ న్యూస్ అని అర్థము. వీళ్ళ ఈ బుక్స్లో ఏముంటుంది అంటే లైఫ్ అండ్ డెత్ ఆఫ్ జీసస్ గురించి ఉంటుంది. కొన్ని క్రిస్టియన్ లీడర్స్ రాసిన లెటర్స్ని ఎపిస్టల్స్ అంటారు. లెటర్స్ క్రిస్టియన్ లీడర్స్ రాశారు, దీన్ని ఎపిస్టల్స్. ఇవి ఎక్కువ ఇదే ఉంటుంది, ఎపిస్టల్స్ గురించి ఎక్కువ ఉంటుంది. ఈ లెటర్స్ ఏముంటుంది అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, చర్చ్ ఎలా నడవాలి అనేది ఉంటుంది. ద యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ ఈజ్ ఎ బుక్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. న్యూ టెస్టమెంట్లో యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అని ఒక బుక్ ఉంటుంది. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ మినిస్ట్రీ గురించి చెప్తుంది అన్నట్టు. జీసస్ డెత్ తర్వాత అపోస్టల్స్ యొక్క మినిస్ట్రీ ఎలా ఉండే, జీసస్ డెత్ తర్వాత అపోస్టల్స్ గురించి చెప్తుంది. లెటర్స్ ఏమో ఎపిస్టల్స్ అంటారు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అనే ఒక బుక్లో అపోస్టల్స్ మినిస్ట్రీ గురించి ఉంటుంది. ఫైనల్ బుక్ వచ్చేసి రివిలేషన్లోకి ఉంటుంది. ఫైనల్ బుక్ వచ్చేసి రివిలేషన్, ఒక విజన్. ఇంకా అందులో ఏముంటుందంటే ప్రొఫెసీస్ దట్ విల్ ఒక్కర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. రివిలేషన్స్ ఉంటాయి ఎండ్లో, వరల్డ్ ఎంటర్ అయ్యానికి కొన్ని సూచకాలు అలా ఉంటాయి అన్నట్టు. విజన్ చెప్తుంది అండ్ అకౌంట్ ఆఫ్ ప్రొఫెసీస్ దట్ విల్ ఒక్కర్. విజన్ చెప్పి వరల్డ్ ఎండ్ అయ్యేటప్పుడు అది చెప్తారు అన్నట్టు. సో లెటర్స్ వచ్చేసి ఎపిస్టల్స్ అంటారు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అనేది ఒక అపోస్టల్స్ మినిస్ట్రీ ఎలా ఉండేదో దాని గురించి ఉంటుంది. జీసస్ డెత్ తర్వాత ఎలా నడిచింది అది. ఫస్ట్ వచ్చేసి గాస్పెల్స్ అంటారు ఫస్ట్ 4ని, దాని గుడ్ న్యూస్ లాగా. మాథ్యూ, మార్క్, జాన్, జాన్ రాశారు. క్రాస్ అనేది సింబల్. జీసస్ పుట్టింది ఎవరికి అంటే ఒక జెవిస్ ఒరిజిన్ మేరీకి పుట్టారు. ఎక్కడంటే బెత్లిహేమ్లో పుట్టారు. వెస్ట్ బ్యాంక్ సౌత్ ఆఫ్ జెరూసలంలోని బెత్లెహేంలో పుట్టారు. పెరిగిందేమో నజారెత్ పెట్టారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అక్కడ నుంచి అక్కడ కింగ్ హెరోడ్ అనే దాని నుంచి పెర్సిక్యూషన్ అయ్యి ఈజిప్ట్కి మూవ్ అయ్యారు. ఎర్త్లీ ఫాదర్ జోసెఫ్ వచ్చేసి కార్పెంటరు, అంటే ఎర్త్లీ ఫాదర్ జోసెఫ్ వచ్చేసి కార్పెంటర్ ఉంటుండే. జీసస్ ఎక్కువ షార్ట్ స్టోరీస్ చెప్తుండే మెసేజెస్తో. దాని షార్ట్ స్టోరీస్ అంటే ఏమంటారు, పారాబల్స్ అని అంటాం. మెసేజ్తో చెప్పేవారు. ఎర్లీ క్రిస్టియన్స్ వర్ పర్సిక్యూటెడ్ ఫర్ దేర్ ఫెయిత్ బై బోత్. క్రిస్టియన్స్ని ఫస్ట్లో జెవిష్ వాళ్ళు చంపారు, తర్వాత రోమన్స్ కూడా చంపారు. కానీ రోమన్ ఎంపరర్ కాన్స్టంటైన్ క్రిస్టియానిటీకి మారినప్పుడు ఇంకా రిలీజియస్ టాలరెన్స్ వచ్చింది. రోమన్ ఎంపరర్ కాన్స్టంటైన్ మారారు క్రిస్టియానిటీలోకి. ఫస్ట్ చంపేవాళ్ళు. క్రిస్టియానిటీ ఇప్పుడు ఎట్లా అంటే క్యాథోలిక్, ప్రొటెస్టెంట్ అండ్ ఈస్టర్న్ ఆర్థోడాక్స్. క్యాథోలిక్, ప్రొటెస్టెంట్, ఈస్టర్న్ ఆర్థోడాక్స్లుగా మారింది ఇప్పుడు మన బ్రాడ్గా. క్యాథోలిక్ ఎక్కువ ఎవరంటే పోప్ ఉంటారు, ఇంకా క్యాథోలిక్ బిషాప్స్ ఉంటారు వరల్డ్ మొత్తం. ఆర్థోడాక్స్ వచ్చేసి 2 విజయాలుగా స్ప్లిట్ అయింది. ఆర్థోడాక్స్ వచ్చేసి 2 ఇండిపెండెంట్ యూనిట్స్గా స్ప్లిట్ అయింది. గవర్న్డ్ బై హోలీ సైనోడ్ని స్ప్రెడ్ అవుతుంది. నో సెంట్రల్ గవర్నింగ్ స్ట్రక్చర్, సెంట్రల్గా ఉండదు. క్యాథోలిక్స్లో మాత్రం పోపు, బిషప్స్ అని చెప్పి ఒక సెంట్రల్గా ఉంటుంది. ప్రొటెస్టెంట్స్లో చాలా డినామినేషన్స్ ఉన్నవి. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఎంతో బైబుల్లో కానీ చర్చ్ అండర్స్టాండింగ్లో కానీ తేడాలు ఉన్నాయి.
మెనీ డినామినేషన్స్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. కొన్ని డినామినేషన్స్ ఏంటంటే బాప్టిస్ట్, ప్రొటెస్టెంట్స్. కొన్ని డినామినేషన్స్ ఏంటంటే బాప్టిస్ట్, ఇంకా ఇవాంజలిస్ట్, మెథోడిస్ట్, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, యాంగ్లికన్, ఇలా చాలా ఉండేది. ఇండియాలో థర్డ్ రిలీజన్ ఇది. 3 crore పీపుల్ ఫాలో అవుతారు. ఎక్కువ మంది రోమన్ క్యాథలిక్స్. తర్వాత ప్రొటెస్టెంట్స్. కేరళలో ఎక్కువ ఉన్నారు. పర్సంటేజ్ వైజ్ చూస్తే నాగాల్యాండ్, మిజోరం, మేఘాలయ. నాగాల్యాండ్లో 87, మిజోరంలో 87, మేఘాలయలో 74. ఇంకొకటి సొసైటీ ఆఫ్ జీసస్ అని ఒకటి ఉంటుంది. ద జీసూట్స్ ఒక రిలీజియస్ ఆర్డర్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్కి సంబంధించింది. ఇది రోమ్లో ఉంటుంది. దీన్ని కనిపెట్టింది ఎవరంటే ఇగ్నాటియస్ ఆఫ్ లోయాలా, ఏ స్పానిష్ లోయలా ఏ స్పానిష్ సోల్జర్ అండ్ 6 కంపెనియన్స్ విత్ అప్రూవల్ ఆఫ్ పోప్ పాల్ III. ఈ సొసైటీ ఎడ్యుకేషనల్, మిషనరీ అండ్ చారిటబుల్ వర్క్స్ చేస్తుంది. జీసూట్స్ ఆర్ సమ్టైమ్స్ రిఫర్డ్ as గాడ్ సోల్జర్స్, గాడ్స్ మెరైన్స్ ఆర్ ద కంపెనీ అని నమ్ముతారు. ఒకటి ఉంటుంది సొసైటీ ఆఫ్ జీసస్, జీసూట్స్ సొసైటీ ఆఫ్ జీసస్ అంటారు. ఇది ఏంటంటే రిలీజియస్ ఆర్డర్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ సంబంధించింది. రోమ్లో ఉంటుంది ఇది హెడ్ క్వార్టరు. కనిపెట్టింది ఎవరంటే ఇగ్నాటియస్ ఆఫ్ లయోలా కాలేజెస్ అవన్నీ ఉంటాయి కదా, వీళ్ళు ఫామ్ చేస్తారు. స్పానిష్కి సంబంధించిన సోల్జరు, వీళ్ళు మిషనరీ వర్క్స్, ఎడ్యుకేషనల్ అవన్నీ చేస్తారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి సిక్కిజం. ఇండియాలో సిక్ ఎలా రిలీజన్ ఉంది అన్నట్టు. ఇది ఎక్కువ సిక్ ఇది రిలీజన్ వచ్చేసి గురునానక్ ఒక లైఫ్ టీచింగ్స్ నుంచి ఫామ్ అవుతుంది. ఇది నాన్ కన్ఫర్మిస్ట్ విత్ డిఫరెంట్ విజన్, ఆర్గనైజ్డ్ అపోజిషన్ టు హిందూయిజంకి అపోజిషన్ ఇది ఎగ్జిస్టెన్స్ లైఫ్ ఆఫ్ పంజాబ్లో ఉన్న వాళ్ళ లైఫ్ని, ఆ పీపుల్ లైఫ్ని క్రిటిసైజ్ చేసి ఒక ఆల్టర్నేట్ వే చూపించాడు. సోషల్ రిలీజియస్ ఆర్గనైజేషన్, సోషల్గా కానీ రిలీజియస్గా కానీ కమ్యూనిటీ లైఫ్ని ఎక్కువ మంచి రెగ్యులేట్ చేసి కాంగ్రిగేషనల్గా అందరు గ్రూప్గా వర్క్ చేయాలి అండ్ డైనింగ్ టుగెదర్, ధర్మశాలలో తినాలి, అట్లా ఒక ధర్మశాల అలా అని చెప్పి ఒక గ్రూప్గా ఉండడం అని చెప్పారు. అంటే ఉన్న క్యాస్ట్ సిస్టమ్స్ కానీ సోషల్ ఆర్డర్ని కానీ అవన్నీ కండెమ్ చేసి కొత్త వే ఇచ్చారు. సుప్రీం పర్పస్ ఏంటి మనిషి ఉండడానికి అంటే మోక్షం పొందడానికి. అది ఎలా వస్తుంది అంటే మోక్షం పొందడానికి అంటే ఏంది, అదే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్ని, అది దాని నుంచి మోక్షం పొందడానికి ఇది మన జన్మ అని చెప్పారు. సాల్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఇది అందరి ప్రెరోగేటివ్ ఆఫ్ ఆల్ ఉమెన్ కైండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బర్త్, క్రీడ్, క్యాస్ట్ అండ్ సెక్స్. ఇది ఏదైనా అందరికీ వస్తుంది. ఐడల్స్ని వర్షిప్ చేయడం వల్ల కానీ, బుక్స్ యాజ్ మీడియేటెడ్ బై ద పండిట్స్ అండ్ ద మావాల్వసి బుక్స్ని కానీ ఇవి నమ్మడం వల్ల ఉండదు. పండిట్స్ మాల్వీస్ చెప్పిన బుక్స్ కానీ రినౌన్సియేషన్ అన్ని ప్లెజర్స్ వదిలేయడం వల్ల కూడా రాదు, ఇంటిని వదిలేయడం వల్ల కూడా రాదు. రైట్ బిలీఫ్, రైట్ వర్షిప్, రైట్ కండక్ట్ ఉండాలి అవన్నీ గురువు చెప్పారు. బిలీఫ్, వర్షిప్, కండక్ట్ ఇవన్నీ రైట్గా ఉంటే వస్తుంది అప్పుడు అన్నట్టు. అందరికీ ఫుడ్ సర్వ్ చేయాలని ఉంటుంది, లంగర్, అది నేను చెప్పారు. ఇది కొద్దిగా ప్రాక్టికల్ రిలీజను. ఏస్టెటిజం ఆర్ అంటే నిరాడంబరంగా బతకాలి అట్లా ఏమి ఉండదు, ఇల్లును వదిలేయాలని ఉండదు, కంఫర్ట్తోనే మనం చేయాలి. ఐడియల్ మ్యాన్గా బతకమని చెప్తుంది, ఒక ఇల్లు నడిపే విధంగా ఐడియా. తన కష్టాన్ని నమ్ముకొని కమ్యూనిటీ గ్యాదరింగ్స్, సంగత్, కమ్యూనిటీ గ్యాదరింగ్స్, కీర్తన్, కమ్యూనిటీ సింగింగ్స్ ఫర్ ప్రైజింగ్ గాడ్ అట్ ద గురుద్వారా ఓర్ ధర్మశాల, బేసిక్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఉంటుంది. ఒక
ఒక మంచి కప్లెట్ ఏంటి అంటే, దే హూ ఈట్ ద ఫ్రూట్స్ ఆఫ్ దేర్ లేబల్ నానక్ రికగ్నైజ్ ద రైట్ వే. ఫాలోవర్స్ ఏమంటారంటే గాడ్కి క్లోజ్గా ఉండాలి, వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా రోజు చేసుకున్న పనులు చేసి గాడ్ క్లోజ్ ఉండాలి. ఇది ఎవరంటే ఖత్తారీ ట్రేడర్స్కి వీళ్ళకి బాగా నచ్చింది. ట్రేడర్స్ అంటే వాళ్ళకు రోజు రోజు ట్రేడింగ్ మినిస్టర్ ఉంటుంది, వాళ్ళకి నచ్చింది ఖత్తారీ ట్రేడర్స్ మర్చెంట్ క్లాస్కి. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ముఘల్ సిక్ రిలేషన్స్ ఫస్ట్ బాగానే ఉండేవి, కాకపోతే గురు అర్జున్ దేవ్ జహాంగీర్ ఏం చేశాడు అంటే అర్జున్ దేవ్ని జహాంగీర్ చంపేశారు. జహాంగీర్ ఆర్డర్స్ వల్ల చంపేశారు. స్కాలర్స్ వచ్చేసి ఖుష్వంత్ సింగ్ లుక్డ్ ఇది ఏం చేశారంటే ఫస్ట్ మార్టైడమ్ ఆఫ్ సింగ్స్. ఈ ఖుష్వంత్ సింగ్ అనే అనడానికి ఏం చెప్పాడంటే చంపేసింది అలా చూసి. తర్వాత గురు హర్గోబింద్ స్కాలర్ ఎవరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది, ఖుష్వంత్ సింగ్. ఈయన ఫస్ట్ మార్టైడమ్ ఆఫ్ ద సిక్స్ వచ్చేసి అర్జున్ దేవ్ లాగా ఇచ్చాడు. గురు హర్గోబింద్ మిలిటెన్సీ అరేంజ్ చేసి ఒక ఆర్మీ చేశాడు రామ్దాస్పూర్లో రెసిస్టెన్స్ చేయడానికి మొఘల్స్కి. సిక్ కల్ట్ని కార్ప్స్గా మార్చారు, అంటే పోలీసులకు ఆర్మ్డ్గా మార్చారు. సెయింట్ షోల్జర్ సెయింట్. గురు హర్గోబింద్ ఫస్ట్ 2 స్వార్డ్స్ సిక్కుకి, రెండు స్వార్డ్స్ సిక్కుకి సింబల్గా వాడాడు. ఒకటేమో స్పిరిచువల్, ఇంకోటేమో టెంపరల్. స్పిరిచువల్ ఏమో పిరి, టెంపరల్ ఏమో మిరి. భక్తి అండ్ శక్తి రెండు ఉండాలి. అకాల్ తఖ్త్ ఆర్గనైజ్ చేసి అకాల్ తఖ్త్ని కట్టాడు. అకాల్ తఖ్త్ ఆగ్రా లోహాగర్ ఫోర్ట్ని సింబల్స్ ఆఫ్ హిస్ టెంపరల్ అథారిటీ టు కండక్ట్ డైలీ బిజినెసెస్ అండ్ యాక్ట్ ఆఫ్ డివైన్. అకల్ తఖ్త్ ఇంకా లోహాగర్ ఫోర్ట్ ఈ రెండు కట్టాడు అన్నాడు టెంపరల్ అథారిటీ శక్తిగా. నెక్స్ట్ 2 గురుస్ వచ్చేసి గురు హర్ కృష్ణ. వీళ్ళు ఎక్కువ ఔరంగజేబ్తో ఫైటింగ్ ఉండేవాళ్ళు. సో ఔరంగజేబ్ వీళ్ళని ఎలిమినేట్ చేశాడు. గురు తేజ్ బహదూర్ వచ్చేసి కొంచెం మంచిగానే ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేశాడు. తేజ్ బహదూర్ చేశారు, కానీ కాన్ఫ్లిక్ట్ ఉన్నాడు ఔరంగజేబ్తో. ఔరంగజేబ్ చంపేశాడు. జహాంగీర్ ఫస్ట్ ఏమో అర్జున్ దేవ్ని చంపేశాడు, తర్వాత గురు తేజ్ బహదూర్ని కూడా చంపేశాడు. లాస్ట్ వచ్చేసి గురు గోబింద్ సింగ్. ఆఫ్టర్ హూస్ డెత్ ద సిస్టమ్ ఆఫ్ పర్సనల్ గురుషిప్ ఇంకా ఎండ్కి వచ్చేసింది. ఇంకా అప్పుడు గురుస్ అప్పుడు పోయి గురు గ్రంథ్కు వచ్చేసింది అని గురు పంత్ అంటే బుక్స్ ఇవి. లాస్ట్ గురు ఎవరు? గురు గోబింద్ సింగ్ చనిపోయిన తర్వాత పర్సనల్ గురుషిప్కి అయిపోయింది. దాని తర్వాత గురు గ్రంథ్కి గురు పంత్కి ఇంపార్టెన్స్ పెరిగింది. గురు గోబింద్ సింగ్ తన లాస్ట్ దిస్ వాస్ డన్ బికాస్ ఇట్స్ మొఘల్స్కి అండ్ హిల్ చీఫ్స్కి భయపడ గురు గోబింద్ సింగ్ ఏం చేసినట్టే 4 సన్స్ని పోగొట్టుకున్నారు. సో లైన్ ఆఫ్ సక్సెషన్ లేదు కాబట్టి చనిపోవడానికి ముందు ఈయన ఏం చెప్పాడు అంటే 6కి గురు గ్రంథ్ సాహిబ్ని ఆది గ్రంథ్ని ఫాలో అవ్వమని చెప్పాడు. which was a bunny of Sikh saints and hence had their moral backing. గురు గ్రంథి సాహిబ్ ఆది గ్రంథిని ఫాలో అవ్వమని చెప్పాడు. ఒక సిక్కు వారియర్ కమ్యూనిటీ ఖాల్సా KHALSHA ఖాల్సాని చేశారు. నాన్ ఖాల్సాకి ఇది డిఫరెంట్ కొద్దిగా. హూ కేమ్ టు బి కాల్డ్ అస్ సహజ్దారి సిక్స్ అని అంటారు. వీళ్ళే నానక్ పంతీష్ని బల్లాస్ అండ్ ఉదాసీస్. అథారిటీ ఆఫ్ ఐదర్ ద వర్డ్స్ ఆఫ్ నానక్ నైనా ఫాలో అవుతారు ఆర్ వేర్ ఫాలోవర్స్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ అథారిటీ హోల్డర్స్ ఆఫ్ సిక్ రిలీజన్. గురు ట్రెడిషన్ని
follow over. The Panj 5 beloved ones were the first 5 initiatives were asked by Guru Gobind Singh to initiate the Khalsa. The baptized Sikh men were called Singh and the women were called Kaur. Women ni Kaur antaru, baptized Sikh men ni Singh antaru. Uniform dress code వేసుకొని సిమిలర్గా సేమ్ ఉండి కాల్సా 6 were not allowed to cut their hair. కాల్సా 6 హెయిర్ కట్ చేసుకోరు. మెన్ had to wear a 5 కేస్ కచ్చా, కేస్, కాంగా, కిర్పన్, కారా. ఈ డిఫరెన్షియేషన్ అట్ ఫిజికల్ లెవెల్ మేడ్ ఫాలోవర్స్ స్టాండ్ అవుట్ టు ఫ్రమ్ దేర్ కో రిలీజనిస్ట్. ఓకే, ఇట్లా కాల్సాకి సంబంధించిన వాళ్ళు ఇట్లా గురు గోబింద్ సింగ్. ఈ జొరాస్ట్రియనిజం అనేది ప్రొఫెట్ జొరాస్ట్రా ఫౌండ్ చేశారు 7th century. అప్పుడు మొనాస్థెటిక్ ఒక గాడే ఉండేవాడు. ఆ గారి పేరు వచ్చేసి ఔరా మజ్జా. ఎపిటోమ్ ఆఫ్ జస్ట్ బిహేవియర్ అండ్ గుడ్నెస్ ఆ గాడ్ అంటే మీనింగ్ అంతే. జొరాస్ట్రియనిజం ఒక స్పిరిట్ ఉండేది, అపోజ్ చేసేది బ్యాడ్ స్పిరిట్. అంగ్రా మాన్యూ అని ఉంటుంది, దయ్యం లాంటిది. ఈ 2 ఫోర్సెస్ ఎప్పుడు ఫైట్ చేస్తుంటాయి. ఒకరోజు గాడ్ గెలుస్తాడు, అదే లాస్ట్ డే. ద ఫస్ట్ కాంటాక్ట్ జొరాస్ట్రియనిజమ్స్ ఎప్పుడు వచ్చారంటే 8th to 10th century వచ్చారు. ఇరాన్ నుంచి స్ప్రెడ్ అయ్యి ఇక్కడ వచ్చారు. అక్కడ ఇరాన్లో ఇస్లామిక్ వీళ్ళని చంపేసి ఇరాన్ నుంచి వచ్చారు. పార్సీస్ అంటారు, ఇరానీస్ కూడా అంటారు వీళ్ళని. వీళ్ళు స్మాలెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. ముంబై, గోవా, అహ్మదాబాద్లో ఉంటారు. ఇరానియన్స్ స్మాలర్ కమ్యూనిటీస్ దెన్ పార్షీస్. ఇరానియన్స్ ఇంకా తక్కువ దెన్ పార్షీస్. అండ్ రీసెంట్ ఇరానీస్ లేట్ వచ్చారు. పార్షీస్ ఫస్ట్ వచ్చారు కానీ ఇరానియన్స్ లేట్ వచ్చారు. వీళ్ళ టెక్స్ట్ వచ్చేసి జంద్ అవేస్తా అంటారు. ఓల్డ్ అవేస్తాన్లో రాశారు. 17 సాంగ్స్ ఉంటాయి. గతాస్ అండ్ అహ్వానా వైర్యో సాక్రెడ్ చాంట్ ఉంటుంది. జరుస్త్రా హిమ్సెల్ఫే రాసిండు అన్నట్టు రిలీజన్ ఫౌండ్ చేసినాడే జరుస్త్రా. ఆ ట్రాన్స్లేషన్స్ ఇంకా అవన్నీ గ్లాసరీస్ కంపైల్ చేస్తే జెండ్ అని అంటారు. అది 5 పార్ట్స్గా డివైడ్ అయింది. యాష్న, వ్యాండిద, అది అవనవసరం. వర్షిప్ ఫైర్ని వర్షిప్ చేస్తారు. డెడ్ బాడీస్ని ఓపెన్గా పెడతారు. ఈ ఓపెన్ స్పేసెస్ని దాకుమా టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. వల్చర్స్ ఈట్ దెమ్ కాల్డ్ దాక్మా నాష్ని. ఒకటే ద ఓన్లీ స్పేస్ ఇన్ ఇండియా వేర్ దే ఆర్ లెఫ్ట్ ద టవర్ ఆఫ్ సైలెన్స్ ముంబైలో ఉంది. పీపుల్ బరింగ్ కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్యలో ఇన్ వల్చర్ క్రైసిస్ వల్ల. ఫైర్ టెంపుల్స్ని అటాష్ బెహరం అంటారు. 8 టెంపుల్స్ ఇండియాలో ఉన్నవి. 3 క్యాలెండర్స్ ఉన్నాయి వీళ్ళు ఫాలో అయ్యేది. ఫాస్లీ, కాదిమి, షహనీషియా. ఇది మెయిన్ అన్నట్టు. జుడాయిజం అనేది ఇది జ్యూస్కి సంబంధించింది. క్రిస్టియానిటీకి, ఇస్లాంకి ముందు ఉండేది జుడాయిజం అంటారు. ఇది హిట్లర్ వీళ్ళని చంపేశాడు జర్మనీలో, యూరోప్లో ఎక్కువ మందిని. వీళ్ళు యెహోవాని నమ్ముతారు. అబ్రహాం స్టార్ట్ చేసిన యెహోవాని నమ్ముతారు. బుక్ వచ్చేసి తోరా ఉంటుంది వీళ్ళది. ఫస్ట్ బుక్ ఆఫ్ లార్జర్ తనాక్ అనే దానికి లార్జర్ తొరహాని వీళ్ళు ఫాలో అవుతారు. అండ్ ఎథికల్ రైటింగ్స్ అండ్ బ్రీఫ్ ఇంకొక తల్ముద్ అనే దాన్ని కూడా ఫాలో అవుతారు. అబ్రహాం ancestor of all Jesus and proponed that one who followed the instructions of God was blessed. His son Isaac, grandson Jacob అనేదాన్ని ఇజ్రాయిల్ అని కూడా అంటారు. were also blessed by God. God sent Moses to earth and on Mount Sinai gave him the 10 commandments or the Sefer Torah 10 commandments చెప్పారు. ఎలా ఇస్రాయలైట్స్ ఉండాలి అనే దానికి 10 commandments చెప్పారు మోసెస్. జాకోబ్కి 12 sons ఉన్నాడు. 12 tribes వచ్చారు. 12 tribes ఆఫ్ ఇజ్రాయెల్ అయ్యారు. మేల్ జ్యూస్ అందరూ ఒక చిన్న క్యాప్ లాగా ఒక శాల్వా లాగా వేసుకోవాలి. జడ్జిమెంట్ నమ్ముతారు. మంచోళ్ళని హెవెన్కి పంపుతారు, అలా నమ్ముతారు. ఇండియాకి వీళ్ళు ఎప్పుడు వచ్చిందంటే వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చారు. చాలా తక్కువ మంది వచ్చారు. మలయాళం స్పీకింగ్ కొచ్చిన్ జవాన్స్ ఉన్నారు. మరాఠీ స్పీకింగ్ బెనీ ఇజ్రాయెల్ జీవిస్తున్నారు. బాగ్దాది జీవిస్తున్నారు. వెస్ట్ ఏషియా నుంచి ట్రేడర్స్గా వచ్చి సూరత్లో సెటిల్ అయ్యారు. ముంబై, కోల్కతాలో ఉంటారు.
ఫోర్త్ గ్రూప్ బెనీ మెనషా కూడా ఉంటారు. వీళ్ళు 10 ట్రైబ్స్ ఇజ్రాయెల్ లాస్ అయ్యేవి, అందులో ఒకరు వీళ్ళు. ఇండియన్ మయన్మార్ మణిపూర్లో మిజోరంలో వీళ్ళు కొద్దిమంది ఉంటారు జ్యూస్. వీళ్ళని స్లేవ్స్గా అమ్మేశారు. చైనాకు ఎస్కేప్ అయ్యి వచ్చి అక్కడ నుంచి బార్డర్ ఆఫ్ ఇండియా సెటిల్ అయ్యారు. చిల్డ్రన్ ఆఫ్ మెనసా అని అంటారు. వీళ్ళు ఎక్కువ మిజో, కుకీ అండ్ చిన్ ట్రైబ్స్ కూడా ఉంటారు. ఇంకొక వచ్చేసి బెనీ ఎఫ్రేమ్ అని కూడా ఉంటారు. తెలుగు స్పీకింగ్ జ్యూస్ హూ కన్వర్టెడ్ టు జుడాయిజం ఉంటారు. 90స్లో కొంత తెలుగు మంది కూడా స్ప్రెడ్ చేశారు. బెనీ ఇజ్రాయిల్ ఈజ్ ద ఫేమస్. బెనీ ఇజ్రాయిల్ ఇక్కడ వచ్చేసి మరాఠీలో ఉంటారు వీళ్ళు ఎక్కువ. ఇంకా చాలా రిలీజియన్స్ ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు.